అందరూ మీ కుడి హస్తములు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడు. అందరూ మీ కుడి హస్తాలు పైకెత్తి మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడము. మేము చేతులెత్తున సాయంకాల నైవేద్యంగా ఉండాలని దావీదు చెప్తా ఉన్నాడు. ఆ రీతిగా నేను మేము నడుచుకునే భాగ్యము మాకు మీద దయచేయండి. ప్రభువా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ పాదముల కొందనములు, సర్వాధికారి నీ ఘనమైన పాదములు కొందనములు, కృపామయుడా నీ ఘనమైన పాదములు కొందనములు. ప్రభా నేను వట్టివాడిని ప్రభా, మేము చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలె ఉండవలనని దావీదు కోరుతా ఉన్నాడు. ఆ రీతిగా నేను మేము ఆ క్రమమును పాటించే భాగ్యం నాకు అందరికి మీరు దయచేయము. ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యములు, ఎన్నో సూచక్రియలు మా మధ్యన జరిగిస్తున్న విధానముకై నీకు వందనములు. ఈ యొక్క దేవాతండ్రి ఉదయకాలం మందు ఆరాధనలోని సహాయం చేసిన పాటలోను, వాక్య పరిచయలోను, గాంధీనగరంలో జరిగిన దేవాతండ్రి గృహప్రవేశ నిమిత్తమే క్లుప్త రిపోర్ట్ని నివేదికనివ్వడానికి బిడ్డకు కృప చూపించిన విధానంకై నీకు వందనములు. నన్ను కూడా యోగ్యుడైన బలపరిచి వాడుకొనుము. నేను పాపుల ప్రధాన పరిశుద్ధులు నాలో నీతి లేదు ప్రభువా, నన్ను క్షమించుము. లైవ్ని, ఇంటర్నెట్ని, సిగ్నల్స్ని, సౌండ్ని, కరెంట్ని అంతా మాకు అనుకూలపరచుము. వాతావరణం వేడిని కూడా మీరు తగ్గించి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందాము. తదుపరి మనం దేవుని వాక్యం విందాం. మీ ఫోను అందరూ ఫ్లైట్ మోడ్లో పెట్టండి, సైలెంట్ కాదు, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. మనకు సిగ్నల్స్ అంతా షేరింగ్ అవుతుంది కనుక మీ ఫోన్కి సిగ్నల్ వచ్చి నెట్కి సిగ్నల్ వస్తే కొంచెము ఇబ్బంది అవుతుంది కనుక దయచేసి మీ ఫోన్ సైలెంట్ మోడ్లో కాకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. చిన్న పల్లవి పాడుకుందాము. 68వ పల్లవి. సిద్ధలోను నీము వెలిగిదన్. పేజ్ సంఖ్య 141, 68వ పల్లవి. ముందు పేజ్ నెంబర్ తీయండి. 141వ పేజీలో 68వ పల్లవి. సిద్ధలోను నీము వెలిగిదన్, సిద్ధలోను నీము ప్రభు, సిద్ధలోను నీము వెలిగిదన్. యేసు వచ్చునాటి వారకు పాడసన్న యేసు రాజుకు పాడసన్న రాజుకు. ఆత్మజాలరిగా దేవా పాపులన్ వెదకి పట్టుచుందన్. యేసు వచ్చునాటి వారకు పాడసన్న యేసు రాజుకు పాడసన్న రాజుకు. రెండో సన్నం. ఆత్మజాలరిగా చేయమునా, ఆత్మజాలరిగా పాపులన్ వెదకి పట్టుచుందన్. యేసు వచ్చునాటి వారకు పాడసన్న యేసు రాజుకు పాడసన్న రాజుకు.
మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ దినము మరి రాజమండ్రిలో ఉన్న మన సహోదరి కుమారుడు రాము అలాగే సత్యవతి అనే ఇద్దరు అక్కడ ఉంటా ఉన్నారు. వారు మన యొక్క వాక్యమును లైవ్లో వింటా ఉన్నారు ప్రతి బుధవారం, శనివారం, ఆదివారము. ఈ దినము ఆ బిడ్డ యొక్క పెద్ద కుమార్తె తన్వి యొక్క పుట్టినరోజు. ఆ బిడ్డ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. జయం గల దేవా లైవ్లో వాక్యం ఇంటి బలపడుతున్న దేవా, మా సహోదరులు రామ్ గారు అలాగే సత్యవతిని సహోదరిని జ్ఞాపకం చేసుకున్నాము. వారికి ఇచ్చిన పెద్ద కుమార్తె తన్వి యొక్క పుట్టిన దినము, నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టినావు. నూతన ఆత్మను బిడ్డకి మీరు దయచేసి బలపరచము. నీ ఆత్మచేత కుటుంబాన్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి పొందుకునిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గట్టిగా వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోరా? వందనాలు చెప్పుకోవాలి. లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు సంఘ బిడ్డలకు అందరికీ కూడా. గత రాత్రి మన వాక్యం విన్నాము. ఇది కొంచెం పక్కనెట్టండి. పోయిన రాత్రి దేని గురించి విన్నాము? వ్యభిచారం అంద పట్టబడిన స్త్రీ నిలబెట్టగలిగారు కానీ పట్టబడిన పురుషుని నిలబెట్టలేదు. కనుక ప్రభు తీర్పు తీర్చినప్పుడు తీర్పుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాపులని తీర్పు తీర్చబడ్డారు. కనుక మనము తీర్పు తీరిస్తే మనము కూడా పాపులుగా తీర్పు తీర్చబడతాము అని దేవుని వాక్యము తేటగా చెప్తా ఉంది. కనుక వాక్యం వింటా ఉన్నాము. అనేక పర్యాయములు వాక్యం వింటా ఉన్నాము. తీర్పు తీర్చినప్పుడు నేను చెప్పాను, బోధకుల గురించి కూడా కొంత చెప్పి ఉన్నాను. కనుక నేను కూడా అనేక సార్లు భయపడతా ఉంటాను. వాక్యం చెప్పినప్పుడు ప్రభా, ఎక్కడైనా నేను వాక్యానుసారంగా జీవించకుండా బోధిస్తున్నానేమో అని. పౌలు చాలా ప్రత్యేకించి బోధకుల నిమిత్తమై మాట్లాడారు. మీలో కొంతమంది పరిచర్లో తోడ్పడుతూ ఉన్నారు, వాక్యం బోధిస్తూ ఉన్నారు. సేవకుడికే కాదు, మీకు కూడా ఆ తీర్పు ఉంటుంది. కనుక ఆ విషయమై గమనిక కలిగి ఉండాలి. పౌలు యొక్క పత్రికలు మనం చదివితే చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాడు. రోమీయులు 2:21-25 కూడా ఒక మాట ఉంది, చూద్దాము, తర్వాత పాఠంలోకి వెళ్దాం. రోమీ 2వ అధ్యాయము 21 చదవండి సార్. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగల వద్దని ప్రకటించి నీవు దొంగలెదవా? నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రము అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుని అవమానపరచెదవా? రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుచున్నది. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు వైతువా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రము అతిక్రమించువాడు వైతువా? నీ సున్నతి అంటే నీ రక్షణ కాదు అని పౌలు తేటగా చెప్తా ఉన్నాడు. మనము చాలాసార్లు ఇందులో మీరుతా ఉన్నామని రాత్రి చాలా చెప్తా ఉన్నాము. కానీ
దొంగిలించవద్దని మనం దొంగిలిస్తున్నామంట, వ్యభిచరించవద్దని వ్యభిచరిస్తున్నాము, విగ్రహములను అసహించుకొని గుళ్ళునే దోచుకుంటున్నాము. లోతులోకి వెళ్తే ఒక 2 గంటల ప్రసంగం చేయొచ్చు, కానీ మనము బోధనే కాదు, ఎవరికి చెప్పినా మనము చేసిందే మనము చెప్పాలి. చేయకుండా చెప్తే మనము దోషులం అయిపోతాం. అందుకే వాళ్ళు అక్కడ అందరూ పాపం లేనివాడు మొదట రాయమంటే ఎవరు వేయలేకపోయారు. ఎందుకంటే అందరిలో పాపం ఉంది, వాళ్ళు దోషులుగా తీర్చబడ్డారు. ఎంత ప్రగల్భాలతో వచ్చారో అందరూ సడి చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. ఎవరు సిగ్గుపడ్డారు? వాళ్ళే సిగ్గుపడ్డారు. ఆమెకేమీ ఆమె సిగ్గుపడింది. కానీ ప్రభు తలెత్తి చూసినప్పుడు ఆమెతోటి ప్రభు మాట్లాడుతున్నాడు, వారితో ప్రభు మాట్లాడలేదు. చూసినప్పుడు ఎవరు లేరు. ఎంత జనసమూహము ఎంత సైలెంట్గా వెళ్ళిపోయారంటే ఆ చెప్పుడు కాళ్ళు చెప్పుడు పక్క వాళ్ళకి వినబడకుండా జారుకున్నారు నెమ్మదిగా. కనుక బోధ విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. ఇతరులకి మనం ఏదైనా చెప్పినప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. జీవించి బోధించాలి. నేను ప్రియులతో చెప్తా ఉంటాను, ఎక్కువగా జాన్ మార్క్ తోటి, ఒక్కొక్కసారి జోసెఫ్తో కూడా, మీరు ప్రార్థన చేయకుండా వాక్యము బోధించొద్దు. అది చాలా కొన్నిసార్లు కుటుంబం మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకే ఏదైనా దినమందు వాక్యం చెప్పినప్పుడు నేను ఇక్కడ లేకపోయినా ఫోన్లో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఈ సమయంలో వాక్యం చెప్పమని వారికి అప్పగిస్తూ ఉంటాను. లేకపోతే నేను దోషిని అయిపోతాను కదా, నాకు అవ్వట్లేదు కనుక వారిని బోధించమంటున్నాను. కనుక నా స్వార్థం నేను చూసుకుంటే వారి కుటుంబంలో ఇబ్బంది పడకూడదు. కనుక బోధ విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. విగ్రహములు అసహించుకుంటాము, కానీ దానివల్ల వచ్చే భోజన పదార్థములు ఎంతవరకు తింటున్నారు నాకు తెలియదు, కానీ దోచుకోవడం అంటే అది. కనుక దాని యొక్క లోతులో ఇది చెప్పే సమయం కాదు. కానీ మన పాఠ్యభాగం ఏంటి? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని. దీంట్లో ఒక మర్మము దాగి ఉంది, నేను మధ్యలో చెప్తాను దాని విషయమై. హిజ్కియాకి రోగం వచ్చిందా, వ్యాధి వచ్చిందా? రోగానికి వ్యాధికి వ్యత్యాసం ఒక దినమందు మీకు చెప్పాను. వ్యాధి దీర్ఘకాలం ఉంటుంది, రోగము మనం ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. వ్యాధికి జీవితాంతం ట్యాబ్లెట్ వాడాలి. బీపీ వస్తే జీవితాంతం ట్యాబ్లెట్ వాడాలి, షుగర్కి జీవితాంతం ట్యాబ్లెట్ వాడాలి. కొన్ని వ్యాధులకి జీవితాంతము చనిపోయే వరకు ట్యాబ్లెట్ వాడాలి, దాన్ని వ్యాధి అంటారు. రోగం అంటే 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 15 రోజులు తగ్గిపోతుంది. ఇక్కడ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అంటే దాదాపుగా కరోనా లాంటి వ్యాధి కాదు, రోగము వచ్చింది. కరోనాకి కొన్ని మందులు వేసుకుంటే కొంతమందికి తగ్గిపోయింది, 1 నెల రోజులు కొంతమంది ఆక్సిజన్ మీద ఉండి నెమ్మదిగా ప్రాణాలు కాపాడుకున్న వారు ఉన్నారు. ఇటీవల నేను ఒక యవనస్తుని ఒక ప్రాంత మండలంలో కూర్చుని మండలాధికారి దగ్గర మాట్లాడడానికి వెళ్ళి
అక్కడ నాకు తెలిసిన అతనితో నన్ను చూసి అయ్యా అని కూర్చోబెట్టాడు. ఆయన ఈ సేవ ఉంది, కూర్చుని మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నాకు వందనాలు చెప్తా ఉన్నాడు. ఎవరు మీరు అంటే, మీ గురించి తెలుసండి కానీ నేను మీకు తెలియదు అన్నాడు. మంచిది. ఆయన చెప్తూ అన్నాడు, మీరు వెళ్ళిపోయిన తర్వాత విజయవాడలో పలానా హోటల్లో నేను కూడా పనిచేశాను. అప్పుడు నేను కొంతమంది పేర్లు అడిగాను, వాళ్ళందరూ అక్కడ ఉన్నారా అంటే, నాకంటూ యవనస్తుడు, నాకంటే ఒక 6 సంవత్సరములు చిన్న వయసు ఉంటుంది, అతను ఇప్పుడు అక్కడే ఉన్నాడని అడిగితే, లేదండి కరోనాలని చనిపోయాడు. చాలా దుఃఖం అనిపించింది, తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బహు చురుకైన వాడు, అనేక విషయంలో నేను ఆ స్టార్ హోటల్కి మేనేజర్గా ఉన్నప్పుడు వెనకాలను అన్నీ చూసుకునేవాడు. ఎలాంటి పెద్ద ఫంక్షన్, పెళ్ళి ఏది జరిగించవలసిన సునాయాసంగా చేస్తూ ఉండేవాడు. కానీ జబ్బు వచ్చి చనిపోయాడు అన్నప్పుడు అది నాకు మింగుడు పడలేదు. నిజమా కల్లా అన్నట్లుగా అయిపోయింది. అయ్యా నిజమేనండి, కరోనాలోని సెకండ్ వేవ్లో చనిపోయాడు. మరణకరమైన రోగము ఏ మనిషిని ఎప్పుడు కబళిస్తుందో తెలీదు. రాత్రి పాడుకుందాం కదా, సమీపమందు నుండు నేమో చావు కాలము, సదా నశించుపోవు వారికి సుభాగ్యము, వేదంబు జూపగోర ఆశ తోడ నిత్యము వినిపించుచుందుము. చాటుదాము 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 శ్రీ యేసు వార్తను. సమీపమందు నుండినేమో చావు కాలము. చావు కాలము ఎవరికి తెలీదు. ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుందో మనకి తెలుస్తుంది. ఏదైనా ఒక వస్తువు, ఒక తినుబండారంలో ప్యాకెట్ ఫుడ్, FSSAI లైసెన్స్ ఉన్న వారు కూడా ఒక పాలు ప్యాకెట్ కానీ, పెరుగు ప్యాకెట్ కానీ, మజ్జిగ ప్యాకెట్ కానీ దానికి ఎక్స్పైరీ ఇచ్చి మార్కెట్లోని బజార్లో దాన్ని విడుదల చేస్తారు అమ్మకానికి. ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ మనకు తెలుస్తుంది. నిన్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నవాడు దేవుడు కనుక నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలుసు, కానీ నీ ఎక్స్పైరీ డేట్ నీకు నాకు తెలీదు. మానవుని జీవితం ఒక మాయా ఛాయ లాంటిది. మాయా ఛాయ అని ఎందుకు అంటున్నానంటే, పెరుగు ప్యాకెట్ ఏ కంపెనీ అండి? దొడ్ల, విశాఖ, విజయ, ఇంకేంటి హెరిటేజా అంటే ఆ కొనుక్కున్న అంగడి దగ్గరకో, షాప్ దగ్గరకో, దుకాణం దగ్గరకో వెళ్ళి ఇది ఎక్స్పైర్ అయిపోయింది అంటే వాళ్ళు దాన్ని తీసుకుని కొత్తది ఇస్తారు, వేరొకటి మారుస్తారు. డిమాండ్ చేసే అధికారం మనకి ఉంది. ఎందుకంటే అది ఎక్కడ తయారైందో ఆ షాప్ యజమానికి తెలుసు, మనం ఎక్కడ కొన్నామో మనకు తెలుసు కనుక దాని బదులు వేరే ఒకటి మనం తీసుకుంటాం. మంచిదే, కానీ నిన్ను నన్ను మ్యానుఫ్యాక్చర్ చేసింది తల్లి కాదు. తల్లి నిన్ను నన్ను నిర్మాణము చేస్తే తల్లి దగ్గరికి వెళ్ళి అడగవచ్చు, అమ్మ నా డెత్ డేట్ ఎప్పుడు అడగగలమా? తల్లి చెప్తుందా? ఆమెకు తెలియదు, మనకేం చెప్తుంది? కనుక దేవుడు అంటున్నాడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నా భార్య ఏంటది, నా భార్య నెల తప్పింది కనుక, లేకపోతే గర్భవతి అయ్యింది కనుక, మేము మంచి వాళ్ళమి, మాలో ఏ దోషము లేదు, మా శరీరంలో ఏ దోషము లేదు, మేము సంసార జీవితంలో యోగ్యం అని అనుకుంటాం. కాదు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మన శరీరము కాదు, దేవుడివ్వాలి బహుమానము.
కనుక ఇక్కడ వాక్యము తేటగా చెప్తా ఉంది ఏమిటంటే, నీ డెత్ డేట్ నీకు తెలీదు. తల్లి గర్భంలో నిర్మాణం అయ్యావు. తల్లి గర్భము ఒక కారాగారము, ఒక ఫ్యాక్టరీ, ఒక కంపెనీ లాంటిది. అక్కడ దేవుడిని ఉత్పత్తి చేయించడానికి తల్లి గర్భమును వాడి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది కనుక మనం అనుకున్నట్లు ఒకవేళ తల్లి అనుకుంటే హిజ్కియా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు బాగాలేదు, ఏంటి నా పరిస్థితి, నన్ను కొంచెం రిపేర్ చేయి అంటే చేస్తుందా తల్లి? రిపేర్ నేనేం చేయగలను బాబు, నాకే తెలియదు, నువ్వు ఎలాగయ్యావో, నువ్వు బయట వచ్చే వరకు నీ పోలికేంటో నీ రూపమేంటో కనీసం నువ్వు ఆడదానువో మగోడో కూడా నాకు తెలుస్తుంది. తల్లికి తెలీదు, నాకు ఏమీ తెలీదు. నువ్వు బయటకు వచ్చే వరకు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మందులు ఇస్తారు. డాక్టర్కి తెలియాలి నిర్మాణం అయింది, మ్యానుఫ్యాక్చర్ అయింది, తయారైంది తల్లి గర్భంలో. అయినా మనము వ్యాధి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదిస్తాము. మనకి డాక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? తయారైంది ఒక దగ్గర, రిపేర్ అవుతుంది ఇంకొక దగ్గర. ఎక్స్పైరీ డేట్ ఎవరు కూడా చెప్పలేరు. ఇక్కడ ఆ దినములో హిజ్కియాకి మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొక్క వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక బ్రతుకవు గనుక. రెండు మాటలు కఠినంగా ఉన్నాయి కదా. నువ్వు మరణమవుచున్నావు గనుక, రెండవది బ్రతుకవు గనుక. ఇలాగ వాక్యం చెప్తే కొంచెం కష్టంగా ఉంటుందా ఉండదా? ఇదేంట్రా బాబు నన్ను ఆశీర్వదించమంటే శపిస్తున్నాడు అనుకుంటారు చాలామంది కదా. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. యేసుప్రభు వారికి కూడా ముద్దు పెట్టాడు ఒక ఆయన, ఇస్కరియోతు యోధ. యేసుప్రభుని అమ్మేశాడు. నేను అమ్మేవాళ్ళు నీకు ముద్దులు పెడతారు, నీ మేలు కోరేవాడు నిన్ను గుద్దుతారు. అర్థమవుతుందా? ముద్దు కాదు కావాల్సింది, గుద్దు కావాలి. అంతేనా? ముద్దున్నంతకాలం అమ్మో నేను అంత మంచిదాన్ని లేను, అంత మంచివాడు లేడని అసలు చేయవలసింది కూడా చేయవు. దైవజనులు ఆశీర్వాదిస్తారు, కాదని నేను అంటలేదు. దైవజనులు ఆశీర్వాద వచనం పలికిన తర్వాత ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ మనం చూసినట్లయితే దాని మీద ఒక పెద్ద బొమ్మ వేసి ఉంటుంది. ఏం చెప్పండి? అంగిడేనా? గొంతుకు నా భాష అంగిడి. ఆ గొంతుగా చెడిపోయినట్లుగా, ఎర్రగా కమిలిపోయి ఒక పుండు, ఒక గాయమైనట్లుగా చూపిస్తాడు. వాడే అమ్ముతున్నాడు, వాడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. కానీ నీకు ఇచ్చే ముందు ఒక వార్నింగ్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నాడు. అంతేనా? వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటంటే, దీనివల్ల పొగ వలన వ్యాధి హానికరము జరుగుతుందని. కొన్ని సన్నివేశంలో టీవీలోనే ఏదో ఒక ప్రోగ్రాం వస్తుంటుంది, మధ్యలో ఎవడో సిగరెట్ తాగుతూ ఉంటాడు. కానీ ఆ సన్నివేశం కిందన వాడు ఒక ట్రోలింగ్ వేయాలి, ఏంటంటే పొగ తాగుట హానికరం. అది వేయకపోతే ఆ సన్నివేశం చూపించడానికి ప్రభుత్వము ఒప్పుకోదు. అంటే వాడు చూపిస్తున్నది సన్నివేశం అయినప్పటికీ, వాడు చూపించింది మనుషులకి ఒక మెసేజ్, ఒక వర్తమానం, ఒక సందేశము ఇవ్వాలని అనుకున్నప్పటికీ దాని వెనుక చాలా చెడు ఉంది కనుక కిందనే ఒక లైన్ అక్కడ రాయాలి, పొగ తాగుట హానికరము. అది వార్నింగ్. శాపమా? ఒరే నువ్వు అక్కడికి పోతే చస్తావురా అంటే చచ్చిపోతాడా? అక్కడికి వెళ్ళవద్దు అని ఒక హెచ్చరిక. ఇక్కడ హిజ్కియాకి ఒక హెచ్చరిక ఏంటంటే, నీవు మరణకరమగు. గాంధీనగర్ వాళ్ళు అక్కడ పక్కన నిద్రపోతా ఉన్నారు, వాళ్ళు కొంచెం జాగ్రత్త చూడండి. నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని. హిజ్కియా ఎవరు?
రాజు. చాలా మందికి జబ్బులు వచ్చాయి. రాజులకి వచ్చే రాలేదా? వచ్చాయి. వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత అందరూ పాతి పెట్టబడ్డారు. వారి కుమారులుంటే కుమారులు రాజు అయ్యారు. కుమారులు రాకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి రాజులుగా వాళ్ళు నిలబెట్టారు. అయిపోయింది. మరి ఈ రాజుకి ఏంటి స్పెషాలిటీ? ఈ రాజులో ఉన్నది ఏముంది? అందరిలాగే ఇతను కూడా చనిపోవచ్చు కదా. అందరు రాజులకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అందరు రాజులకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడా? ఇచ్చాడు. చూడండి, 2వ దినవృత్తాంతంలో ఒక భాగం ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 16వ అధ్యాయము 7వ వచనము. 2వ దినవృత్తాంతం 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయెను. గొర్రపు రౌతులు గల కుషీలును లుబీలును గొప్ప దండే వచ్చితిరి కదా. ఆయన యెహోవాను నమ్ముకొన్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడలేదాదురుగలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయంలో నీవు మత్తు ప్రవర్తించదు గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే. అంటే హనని శపిస్తున్నాడా? హనని శపిస్తున్నాడా? ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే కలుగును. దైవజనుడు ఆ రీతిగానే మాట్లాడతాడు. నిజమైన దైవజనుడు, అమ్మా నువ్వు మంచి భోజనం పెట్టావు, నాకు మంచిగా ట్రైన్ దగ్గరకు వచ్చాడు, కారు పంపించావు, బండి పంపించావు, ఆటో పంపించావు, తీసుకొని వచ్చావు, నన్ను తీసుకెళ్తున్నావు, వస్తున్నావు కనుక మీకు తెలుసో తెలీదు, నాకు ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో సందీప్ అలాగే జోసెఫ్ ఎక్కువ సహాయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా నాకు సందీప్ అంతా ఇంకా కొంచెం చేరు అవ్వలేదు, కానీ జోసెఫ్కి ఎక్కువ పడుతూ ఉంటాయి. ఎంత కఠినంగా మాట్లాడతానో కొన్నిసార్లు ఒకరోజు ఏడుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క స్టాండర్డ్, ఆ యొక్క స్థిరత్వం ఆ కుమారులోని రావాలి. ఆయన గర్దిస్తే ఏదో నాకు ఏ ఆనందమో, ఏవో పేర్లు ఉన్నాయి కదా, అలాంటి ఆనందం నాకేమీ కలగదు. దానివల్ల నేనేదో ఒక శాడిస్ట్గా మనిషిని సాధించాలని కాదు, కానీ ఒక పరిపూర్ణతలో ఎదగాలి. హననికి ఏం పని? రాజు దగ్గరికి వచ్చే పని. హనని యొక్క ప్రవక్త, ఒక దీర్ఘదర్శి, ఈ ప్రాఫిట్ ఆయన ఏమంటున్నాడంటే, ఆసా దగ్గరికి వచ్చి మతి తప్పావు, నీ యొక్క ప్రవక్తలో నీ మతి తప్పావు గనుక ఇది మొదలుకు నీకు యుద్ధములే కలుగుతాయి. యుద్ధములతో దేవుడు ఆపలేదు. యుద్ధముల తర్వాత అతను సరిచేసుకోలేదు గనుక ఈ 12వ వచనం, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున ఎక్కడొచ్చిందంట జబ్బు? కాళ్ళలో జబ్బు వచ్చింది. పాదం అనగా అరిపాదముల్లో జబ్బు. పాదం అంటే అరికాలే కదా. అరికాలులో జబ్బు వస్తే బహుగా బాధపడ్డను. దాని విషయంలో అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దనా, హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు, దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చింది? అతని పాదములో బహు జబ్బు పుట్టినను, ఆ జబ్బుకి బాధ ఎక్కువైపోయిందంట. నడవలేకపోయిన పరిస్థితి, కాళ్ళు తిమిరలేకపోతా ఉన్నాయి.
కూర్చుంటే నిలబడలేకపోతున్నాడు, నిలబడితే కూర్చోలేకపోతా ఉన్నాడు. కాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళకు నీరు వచ్చేస్తుంది. అలాగని ఎక్కువసేపు పడుకుని కూడా ఉండలేకపోతా ఉన్నాడు. బహుగా బాధపడ్డాడంట. వైద్యులను పట్టుకున్నాడు. వ్యాధికి నివారణ రాలేదు, జబ్బుకి నివారణ రాలేదు. రాకపోతే ఇప్పుడు ఏం చేశాడు? అయిపోయింది. ఉందా ఇంకా చరిత్ర? లేదు. జబ్బు వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేశాడా? చేయలేదు. ఎందుకంటే ఆయనకు ముందు ప్రవక్త ఒక మాట చెప్పాడు. ప్రవక్త మాట వినలేదు సరికదా, ప్రవక్తని ఏం చేశాడు? కోపగించుకుని ప్రవక్తని ఎక్కడ పెట్టాడంట? చెరసాల్లో, బందీ గృహంలో, జైల్లోని పెట్టాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎక్కడ జైల్లో పెడుతున్నాను, ఆయన వస్తే కూర్చుని వాక్యం వింటున్నాను కదా అనుకోవచ్చు. నీవు దేవుని మాట విన్న తర్వాత, దేవుని వాక్యం ప్రచురించబడిన తర్వాత దాని ప్రకారము నీవు నేను ఎవరైనా, రాత్రి పౌలు అన్నాడు కదా, ఎవరైనా సరే, అది బోధకుడు కానివ్వండి, వినే మీరు కానివ్వండి, ఎవరైనా సరే వాక్యం విన్న తర్వాత లోబడకపోతే దేవుణ్ణి మనం ఎక్కడ పెట్టినట్టు? బందీ గృహంలో పెట్టినట్లు. వాక్యాన్ని ప్రయోజనం లేదు. వాక్యం ఉన్న ప్రయోజనం ఉందా? లేదు. ఇక్కడ ఒక మాట ప్రవక్త చెప్పాడు, రాజు వినలేదు, చనిపోయాడు. మనం చూస్తున్న పాఠంలో కూడా జరుగుతుంది అదే, కానీ ఇది భిన్నంగా ఉంది. చదవండి 20వ అధ్యాయంలోకి వచ్చిన 2వ రాజులు 20. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా నేను ఎట్లు నడుచుకుంటున్నావు, జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కానీ మన లోకంలో సామెత ఏంటంటే, ఏడిసే మగవాడిని అన్న, అంతేనా? ఏడిసే మగవాడిని నమ్మకూడదు అంటారు. కానీ మగవాళ్ళకి త్వరగా కన్నీరు రాదు, మగవారికి త్వరగా బాధను బయటికి వ్యక్తము చేయలేరు. కానీ కన్నీరు వచ్చిందంటే హృదయంలో ఎంతో బాధ ఉంటేనే కానీ కన్నీరు రాదు. ఇక్కడ ప్రభు హిజ్కియా యొక్క కన్నీరు చూస్తా ఉన్నాడు. కన్నీళ్లు విడిచుచు దుఃఖపడుతూ బాధపడుతున్నాడు. ఏం సాధిందామని, ఏం సాధించాలి బ్రతికి, ఏమి సాధిస్తే మనకి ఇది కలుగుతుంది, దేనికోసము? ఒక రాజు ఉన్నాడు, సర్వభోగములు అనుభవించేశాడు, రాజ్యము అంతా బాగానే ఉంది. దేవుని సన్నిధిలో ఎలాగ నడుచుకున్నాడో ప్రభుకు ఒక వివరణ ఇస్తున్నాడు. ప్రభా, నేను ఎలా నడుచుకున్నావు నీకు తెలుసు కదా, ఆయనను కృపతో నన్ను, కృప గ్రేస్ అంటే మనకు యోగ్యత లేకపోయినా మనకు దేవుడిచ్చేదాన్నే కృప అంటాం. ఇప్పుడు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. పాస్ మార్కులు 35 మార్కులు. ఆ యొక్క విద్యార్థిని పేపర్ను కరెక్ట్ చేస్తున్న ఆ ఉపాధ్యాయుడు, ఆ ఎగ్జామినర్ చూస్తూ ఎన్ని మార్కులు వేయాలో అన్ని వేసిన తర్వాత దాని అన్నిటిని కూడితే, దాని అన్నిటిని ప్లస్ చేస్తే 32 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ విద్యార్థి పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? ఇప్పుడు ఈ 3 మార్కులు తేడాలో ఉన్నాడు గనక ఈ కరెక్ట్ చేసి ఎగ్జామ్ పేపర్ దిద్దే ఈ అధికారి, ఈ ఎగ్జామినర్, ఉపాధ్యాయుడు ఒక 3 మార్కులు కలిపాడు అనుకోండి, అతను పాస్ అయిపోతాడు కనుక ఒకవేళ కలిపితే దాన్నే కృప. యోగ్యత ఉందా? ప్రశ్న పత్రం ప్రకారము జవాబును ఇవ్వవలసిన ఈ విద్యార్థి అన్ని సమాధానములు చెప్పకపోయినా దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చాడు కనుక ఒక 3 మార్కులు వేసే పాస్ అవుతాడు కనుక దానివల్ల ఇంకొక సంవత్సరం అతను వెచ్చించవలసిన, వ్యర్థము చేసుకోవాల్సిన అవసరత లేదు కనుక దాన్ని కలిపాడు కనుక అతనికి కృప అనుగ్రహించబడింది. నీవు నేను కొన్నిసార్లు అనుకుంటాము, నేను భక్తి గలవాడు కనుక నా ఇల్లు ఆశీర్వదించబడింది,
నేను ప్రార్థన పర్రాలు కనుక నా ఇల్లు ఇలాగుంది, నేను ఇలా కనుక నా బిడ్డలు ఇలాగా, నేను ఇలా కనుక నా భర్త ఇలాగున్నాడు, నేను ఇలాగున్నాను కనుక నాకు ఏ రుణాల బాధలు లేవు, నేను ఇలాగున్నాను కనుక నాకు ఆరోగ్యమే కాదు. దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు గనక నీవు నేను బ్రతికి బట్ట కడుతున్నాం. మనం అనుకుంటున్నాం మన భక్తి వలన, మన ప్రార్థన వలన, మన నీతి కార్యముల వలన, మన యొక్క మంచి ప్రవక్తన వలన అనుకుంటున్నాము. మన నీతి ఒక మురికి గుడ్డ వంటిది, మసిగుడ్డ వంటిది అంటాం. మసిగుడ్డ ఎంత ఉపయోగించడానికి పనిచేస్తుంది, దాని వాసన చూస్తే తెపాళ దించాలన్నా, డబరా బేషన్ పొయ్యి మీద దించాలంటే ఏం కావాలి? మసిగుడ్డ కావాలి. బాగా అన్నిట్లు దించాక దాన్నే వాడతాము, వాడమా? సరే, ఎంత బాగుందిరా అని చెప్పి దాన్ని ఒకసారి సాంబార్లు వేయండి, తినగలమా? మన నీతి అలాంటిదంట. నేను గనక అని అనుకుంటా, నేను గనక అనేక సార్లు నేను అన్న, ప్రభా నాకు ఎన్నడీ ఉద్దేశ్యం రానివ్వద్దు, నేను లేకపోతే పరిచయం జరగదు, నేను లేకపోతే దేవుని సన్నిధికి రారు అనే ఉద్దేశం నాకు ఎన్నడూ రానివ్వద్దు. మోషే అంతటి వాడే కనాను చేర్చడానికి మధ్యలో దేవుడు నా సన్నిధికి రమ్మంటే వెళ్ళిపోయాడు. తన తర్వాత యెహోషువ దానిని కొనసాగించాడు. హుయమాయ్, నేనెవరిని? నేనే పాటి వాడిని, నేనే పాటి దానిని. మనం ఆ రీతిగా అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో హిజ్కియా వలె మనం ఏం చేస్తాము? కన్నీళ్లు విడుస్తాము. కన్నీళ్లు విడిచిన తర్వాత వెళ్ళక మునిపే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీ 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? జాగ్రత్తగా వినండి. ఎన్ని సంవత్సరములు? 15 సంవత్సరములు ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. ఎందుకు? హిజ్కియాకి అప్పటికి ఇంకా పిల్లలు లేరు. చరిత్ర గ్రంథం చెప్తుంది హిజ్కియాకి ఇంకా పిల్లలు కలగలేదు. హిజ్కియా వంశమును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక హిజ్కియా చనిపోతే అతని వంశంలోంచి అతని కుమారుడైన మనిషే రాడు. కనుక 15 సంవత్సరములు అతను ఆయుష్ పొడిగించి అతనికి కుమారుణ్ణిచ్చి అతను పెద్దవాడైన తర్వాత హిజ్కియా చనిపోయేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని యొక్క ప్రణాళిక వేరు. ఏ రాజుకి దేవుడు ఆయుష్ను పొడిగించలేదు. పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? దావీదు తాళపు చెవి, పరలోకం యొక్క తాళపు చెవి దావీదు దగ్గర ఉన్నట్లుగా ఎవడు వేసిన వాడు తీయలేకుండాను, తీసిన దాన్ని వేయలేకుండా ఉన్నట్టు దావీదు తాళపు చెవి కలిగి ఉన్నవాడు దావీదు అనే వాక్యము సెలవిస్తూ ఉంటే దావీదు కూడా ప్రార్థన చేశాడు. గోను బట్ట కట్టుకుని దుఃఖపడి ప్రార్థన చేశాడు. ఎవరి కోసము? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? అతనికి ఒక కుమారుడు పుట్టాడు, ఒక బిడ్డ పుట్టింది. అతను పాపములో ఉండగా గర్భము దాల్చిన తన సైన్యములో నా అధికారి అని ఊరియా భార్యను ఉంచుకున్నప్పుడు ఆమె గర్భము దాల్చింది కదా. కుమారుని కన్నప్పుడు ఆ కుమారుడి విషయమై ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, భోజనము చేయలేదు. దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చాడా? ఇవ్వలేదు. నీ ప్రార్థన ఎలాగుంది? ప్రతి ప్రార్థన నువ్వు చేసేది చెడ్డ కార్యమని వెళ్ళి, ప్రభా నేను మోకాళ్ళు వేస్తాను, ప్రభా నేను పక్కోడి మీద గొడవ వెళ్తాను, నేనే గెలవాలంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. చెడు విషయమై నువ్వు ప్రార్థన చేసే దేవుడు లక్ష్యము చేసే దేవుడు కాదు. నువ్వు మంచి విషయమై ప్రార్థన చెయ్యి.
నువ్వు ఇతరుల విషయమే, మంచి విషయమే నువ్వు విజ్ఞాపన చెయ్యి, దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటంటే, ఇంకా నేను ఫలభరితము కాలేదు, ఇంకా నీ బహుమానము నేను పొందుకోలేదు ప్రభా, నేను బ్రతకాలి ప్రభా, నేను గోడ తట్టు తిప్పుకుంటాను, మనుషుల తట్టు ముఖము చూపించను, నేను మనుషుల తట్టు నా ముఖం చూపించడానికి నాలో నా ముఖంలో అంత తేజస్సు లేదు. మనుషుల తట్టు ముఖం ఎప్పుడు చూపించరు చెప్పండి? మనుషుల తట్టు ముఖం ఎప్పుడు చూపించరంటే, భర్త చనిపోయిన తర్వాత ఆ దినం రోజు ఏం చేస్తారు? కప్తారా? ఒక చీర కూడా ఏంటంట, త్వరగా చిరిగిపోయే చీరే కట్టుకోవాలంట. 50 రూపాయల కన్నా పర్లేదు చీర, అది మళ్ళీ వాడకూడదు కనుక కప్పేసి కూర్చుంటారు శవంలాగా. అప్పుడు మాత్రము ముఖం ఎవరికి చూపించకూడదు, చూస్తే ఏదో కీడు నష్టము కలుగుతుందని. దాన్ని ఏ వేషం అంటారు? ఆ వేషం వేసుకుని కూర్చుంటారు, అంతేనా? ఆ వేషం వేసుకుని కూర్చున్నప్పుడు ఎవరు హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడంటే, విధవరాలని ఎంత నీచంగా చూస్తుందో సమాజము. భర్త చనిపోయినప్పుడు ఆ వేషం వేసుకుని ముఖం ఎటు తిప్పుకున్నాడు? గోడ తట్టు తిప్పుకున్నాడు. అంటే నేను ఎవరికి ఆశీర్వాదకరముగా లేను, నా ముఖం చూసిన వారు వీడికి బిడ్డలు లేరురా, అప్పుడే చావు వచ్చింది. ఏదైనా ఒక తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, 3 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, పెళ్లి చేయకుండా, వీడు ఒక్కడు కూడా పెళ్లి చేయకుండా చచ్చాడురా. ఈడు భార్య తినడానికి తిరగడానికి వాళ్ళ బిడ్డలు సంపాదించడానికి తెచ్చింది కూడా వీళ్ళే తినేసా కానీ ఒక్కళ్ళు కూడా పెళ్లి చేయలేదు. పెళ్లి చేయకపోతే నిందిస్తుంది చనిపోయిన వ్యక్తిని ఎవరు? సమాజము. పెళ్లి చేయకుండా, బిడ్డలకు పెళ్లి చేయకుండా, వాళ్ళకి యుక్త వయసు వస్తే, యవన కాలం వస్తే వివాహం చేయకుండా చచ్చాడురా. ఇప్పుడు వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అంటుంది. ఫలభరితం లేని జీవితం అని సమాజం ఒక తీర్పు ఇచ్చేస్తుంది. హిజ్కియా విషయంలో కూడా జరుగుతుంది అదే. హిజ్కియా గోడ తట్టు తిప్పుకున్నది ఎందుకంటే, ప్రభువా నాకు బిడ్డలు లేరు, నాలో ఫలము లేదు. ఇది శరీర సంబంధంగా నేను చెప్పడం లేదు, శరీర సంబంధ బిడ్డల గురించి కాదు ఈ వాక్యం. ఆత్మ సంబంధంగా నేను ఫలము లేని వాడిగా ఉన్నాను. రాజ్య స్థాపన చేశాను, భక్తి చేశాను, నేను ఈ సన్నిధిలో ఎలాగున్నానో నీకు తెలుసు, కానీ నా జీవితంలో నీ యొక్క ఆశీర్వాదము తీసుకునేంత భక్తి నేను చేయలేదు ప్రభువా అని కన్నీరు విడుస్తున్నాడు. తన భక్తిని ప్రభుకు చెప్తే, తన భక్తి కార్యంలో దేవునికి వివరిస్తూనే అంటున్నాడు, నాలో ఫలాలు లేవు ప్రభువా. నా ముఖమీదలు చూపించడానికి నన్ను చూసినవారు, ఒరే వీడికి జబ్బు వచ్చేసిందిరా, రేపో మాపో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వీడికి వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, వీడు చస్తాడు, వీడికి బిడ్డలు లేరు అని ప్రజలను గురించి అనుకుంటారు. నేను నా రాజ్య స్థాపన సింహాసనం మీద కూర్చుని నేను చేయను, గోడ తట్టున ముఖము తిప్పుకుంటాను. సిగ్గుపడవలసిన సంగతులకు మనము అతిశయ పడుతున్నాము. నాయా ప్రభా, ఎంతకాలం నుంచి నీ సన్నిధికి వస్తా ఉన్నాను, నాలో ఈ ఫలం ఉంది ప్రభా, ఎంతకాలం నుంచి నీ సన్నిధికి వస్తున్నాను, ఈ ఆత్మని నీ సన్నిధికి తీసుకొచ్చాను ప్రభా, ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేశాను, ఈ కార్యం నేను చూశాను ప్రభా అని చెప్పగలవా నువ్వు? హిజ్కియా అంతటి వాడికి దిక్కుందా? లేదు. భక్తి గలవాడు కాదా? భక్తి గలవాడే. ప్రార్థనా పరుడు కాదా? ప్రార్థన గలవాడే. కన్నీరు కార్చేవాడు కాదా? కన్నీరు కార్చేవాడే. గర్విష్ఠుడా? కాదు. ముఖము తోటి తన ముఖమును తిప్పుకున్నవాడు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం లైవ్ ద్వారాగా, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారులారా, నీ జీవితంలో నీ ఫలం ఏంటి? హిజ్కియా జీవితాన్ని మన ముందు ఉంచుతున్నాడు దేవుడు.
సంవత్సరములు గతించిపోతా ఉన్నాయి, దినములు గతించిపోతా ఉన్నాయి, కాలం అంతంలోనికి వచ్చేసాము. నీ మరణము నా మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలీదు. ఇక్కడ ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది, హిజ్కియా గోడ తట్టు తన ముఖమును తిప్పుకున్నాడు, 3 రోజులు లేచి నిలబడ్డాడంట. 3వ దినమున యెషయా చెప్తున్నాడు, ఆ మాట చదవండి. ఎన్నో వచనం నాన్న? 5వ వచనం, ఆఖరి భాగం, 5వ వచనం ఆఖరి. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరం ఆయుష్ను నీకిచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ప్రభు ఆయుషిస్తూ ఒక క్లాజ్ పెట్టాడు అక్కడ. ప్రార్థన ఆలకించలేదా? ఆలకించాడు. ఇంకా యెషయా ప్రవక్త గారు, యెషయా గారు వెళ్తానే ఉన్నాడు. మధ్యలోనే దేవుడు చెప్పాడు, వెనక్కి వెళ్ళు, ఈ మాటలు చెప్పని చెప్పి ఒక క్లాజ్, ఒక మాటను అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచు, నిన్ను ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో పడకుండా. నీ భక్తి వల్ల అనుకుంటున్నావేమో, నీ భక్తి వల్ల కాదు, నన్ను బట్టి. అంటే నేను నీ సంతానములో నుంచి రావాలి, నా కుమారుడైన యేసుక్రీస్తు నీ సంతానములో నుంచి రావాలి అంటే నేను దావీదును ఏర్పాటు చేసుకున్నాను, దావీదు వంశంలోంచి నిన్ను కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. అందుకే నిన్ను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలోంచి నేను విడిపిస్తున్నాను, తప్పిస్తున్నాను, రక్షిస్తున్నాను. నిజమైన సేవకుడు బహు కోపంగా ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి అన్నపానము లేకుండా, రాత్రి మగలు నిద్ర లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఏ కొండ మీద? 7 కొండల కొండ మీద, కొండ మీద. అంతేనా? మన దేవుడు 7 కొండలు వాడండి కదా, 7 కన్నులు గలవాడు కదా మనది. 7 కన్నులు గలవాడు, నేడు నాడు కాపాడున్, ఎడతెగని చెడుగుల బాపున్, రేడుల నేర్పరచువాడు, పాడడి హల్లెలూయా, రేడుల నేర్పరచువాడు, పాడడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు, ఈడేచువాడు. స్తోత్రించి మన పర్వతములు, మన కొండలు 7 ఉన్నాయి. అందులో 7 కొండల్లో ఒక కొండ సినాయి కొండ. 3వ కొండ మీద ఉన్నాడు ఎవరు? మోషే. 7 కొండల గురించి గుడ్ ఫ్రైడే రోజు చెప్తాను. 3వ కొండ మీద, సినాయి కొండ మీద ఉన్నాడు ఎవరు? మోషే. అక్కడ ఉపవాసముని ప్రార్థన చేస్తా ఉన్నాడు, అక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, అక్కడ మోకరిచ్చాడు, అక్కడ నిద్ర లేకుండా ఉన్నాడు, మనుష్య సంచారము లేని ప్రాంతంలో ఉన్నాడు. అక్కడికి అనువాడను ఉన్నవాడనైన వాడు ప్రత్యక్షమయ్యాడు. మోషే దేవుని యొక్క స్వరూపము నిదానించి చూశాడు, తన చేతి వేలు రాతను కూడా చూశాడు. మోషే అంతటి వాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరు చేతి వేలు రాతను చూసింది? బబులోను దేశంలో దానియేలు చూసాడా? దానియేలు చెప్పాడు, రాజు చూశాడు. దే మెనే టెకెల్ ఉపాసన అనే మాటలు చూశాడు రాజుగారు. తర్వాత నేను డైవర్ట్ అయిపోతున్నాను. 3వ పర్వతం మీద ఉన్నాడు ఎవరు?
మూడో కొండ మీద ఉన్నాడు. ఎవరు? మోషే సినాయి కొండ మీద ఉన్నాడు. సినాయి కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నం ఆకలే లేదు. 40 రోజులు దేవుని యొక్క శ్వాసతోటి బ్రతికేసాడు. కిందకు వచ్చినప్పుడు మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చింది. ఎందుకు? ఏం చేశారు అక్కడ? దూడన చేశారు, గోవుని చేసుకుని దాన్ని ఏం చేశారు? దానికి నాట్యం చేసి డ్యాన్స్ చేశారు కనుక దాని దేవతగా చేశారు. అక్కడి నుంచే మన గుళ్ళో వచ్చిన నంది విగ్రహమును ఆ సాంప్రదాయం నుంచే వాళ్ళు తీసుకుని వచ్చి మొక్కుతా ఉన్నారు నేటికిని. ఎవరు విడిచారు? ఎవరు విడిచిపెట్టారు? ఇశ్రాయేలు విడిచిన మురుకు కార్యక్రమమును ఇంకా కొనసాగుతూ ఉంది. దానికి లోతులకు వెళ్ళటం లేదు. కానీ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మోషే, అరే బాబు ఇది బంగారం రా, ఇది ఆవురా, గోవురా. ఆవు వేరు, గోవు వేరు కదా. ఆవు ఏంటది, గోవు ఏనదు, కొవ్వుతుంది. కనుక ఇది గోవురా, దీనిని మీరు పూజించకూడదురా. ఏం చేయాలి? తినాలిరా దాన్ని. మీరు ఎంతమంది తింటున్నారు నాకు తెలియదు. కానీ గోవింద అంటే మనం చెప్పాను కదా, గోవింద అంటే గోవుని విందు చేస్తే గోవింద. వాళ్ళు అంటున్నారు, మనం తింటున్నాం. తిననివాడు క్రైస్తవుడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడే చెప్పాడు. అబ్రహాము దేవదూతలు వచ్చినప్పుడు శారామ ఏం చేసింది? శారామ ఏం చేసింది చెప్పండి? మంచిగా చపాతీలు రొట్టెలు చేస్తే అబ్రహాము మందులో మంచి గొర్రెపిల్ల తీసాడా? దూడను, లేత దూడను తీసుకుని, గోవుని తీసుకుని వెళ్ళి దాన్ని శుభ్రం చేసి త్వరగా సిద్ధము చేశారు. దేవదూతలు తిన్నారు. నీకేంటి అబ్జెక్షను? దేవదూతలు తినే ఆహారం తినడానికి అబ్జెక్షన్ ఏమీ లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మోషే మూడో కొండ మీద ఉన్నాడు. మూడో కొండ మీద ఉన్నాడు. అక్కడి నుంచి కింద వచ్చినప్పుడు వీళ్ళు గోవుని చేసుకుని దాన్ని పూజిస్తూ ఉంటే 2 రాతి పలకలు ఇసిరేసాడు. కోపిస్తుడే కదా మోషే, కోపము గలవాడే. ఆ విగ్రహము తీసుకుని వెళ్ళి ఆ విగ్రహము తీసుకుని ఎందులో వేసాడు? అగ్నిలో వేసాడు. కాలిపోయింది. ఇప్పుడు ప్రభు అన్నాడు, మోషే ఇటు పక్క వచ్చి అన్నాడు. మోషే ఇటు పక్క వచ్చి వీరందరినీ నేను ఏం చేస్తాను? కాల్ చేస్తాను, బూడి చేస్తానంటే మోషే దేవుని ఉగ్రతకు అడ్డుపడ్డాడు. అడ్డుపడలేదా? నిజమైన సేవకుడు ముందు కోపించాడా? కోపించలేదా? కోపపడ్డవాడు ఆయనే. వాళ్ళతోటి ఆ బంగారు విగ్రహమును బూడిద చేసి నీటిలో కలిపి తాగండ్రా అని తాగించింది కూడా మోషే. అంత కఠినంగా ఉన్నవాడు ప్రభు అన్నాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేసి వీళ్ళందరినీ సమూల నాశనము చేస్తానంటే ఒప్పుకున్నాడు మోషే. నేనైనా నరకానికి వెళ్ళిపోతాను కానీ నా సంఘము లేకుండా నేను బ్రతకను. నిజమైన కాపరి గొర్రెల కోసం తన ప్రాణమును పెడతాడు. పెట్టేవాడు కొడతాడు, పెట్టేవాడు తిడతాడు, పెట్టేవాడు గర్దిస్తాడు. గర్దింపు అసహించుకునేవాడు పశుప్రాయుడు. లేఖనం. మనమేంటి? బాగా సవర్ చేయాలి, నూనెసి, ఆనందం వేసి, ఇంకే రకాలు ఉన్నాయో, మసాజ్ ఆయిల్స్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ బాగా సవర్ చేస్తే మా పాస్టర్గా నన్ను పొగడేరు కనుక రేపు వచ్చేవారం మొదటి వరుసలో నేనే ఉంటాను. అది కాదు భక్తి. ఎన్ని గర్దించినా, ఎన్ని తృణీకరించినా, నేను కించపరిచినట్టుగా మాట్లాడతాడు. కానీ దైవజనుడు నీకు అపాయం వస్తే, నీకు నష్టం వస్తే, నీకు బాధ వస్తే, నీ నష్టం, నీ అపాయం చూసి ఓర్చుకునేవాడు దైవజనుడు గ్రహించాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, మోషే అడ్డుపడ్డాడు. లేఖనముకు వచ్చేస్తే దేవుడు అంటున్నాడు, నేను దావీదును బట్టి, నా సేవకుడైన దావీదును బట్టి, దావీదు చేసిన మేలును బట్టి. దావీదుని ఎందుకు దేవుడు ఎంచుకున్నాడంటే అతడు దేవుని మందిరం కట్టడానికి కావలసిన ఉపకరణములన్నీ సమకూర్చి పెట్టాడు. మందిరము కట్టే పరిచర్లో దావీదు ముందుగా ఉన్నాడు.
కనుక దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును బట్టి నీకు నేను ఆయుష్ను ఇస్తున్నాను, నీ సేవకుని బట్టి దేవుడిని దీవిస్తాడు. ఇది సత్యము, లేఖనము. నీ సేవకుని ఆలోచించి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు కనుక, నీ దైవజనులు నీ సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది కనుక నీవు నేను మనము బ్రతికి బట్ట కడుతున్నాము. ఫలభరితము లేదని, కాయలు లేవని, ఏంటి ఇతరులకి ముఖము చూపించుకునే విధముగా లేదని దేవుడు ఏం చేశాడు? ఆయుష్నిచ్చాడు. పశ్చాత్తాపడినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు. హిజ్కియా కన్నీరు కారిస్తే దేవుడిని ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు కన్నీరు కారిస్తే నీ సేవకుని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. లేకపోతే సేవకుని అవసరం లేదు. అవసరం అంటారా? మీరు వాక్యం చెప్పలేరు నేను లేకపోతే. వాక్యం ఎవరైనా చెప్పగలవచ్చు. వాక్యం బోధించాను నాకన్నా కొన్ని మర్మములు మీకే ఎక్కువ తెలిసి ఉండవచ్చు. లేకపోతే టీవీలో వాక్యం మీరు వినేయచ్చు. కాపరి ఖచ్చితంగా సంఘానికి అవసరమై ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, వాక్యము చెప్పడానికి కాదు కాపరి. వాక్యము చెప్పడము కాపరి చేయవలసిన బాధ్యతలో ఒకటి మాత్రమే. కానీ నీ విషయమే ప్రార్థన చేయడానికి దేవుడు కాపర్ని నియమించాడు, ఏర్పాటు చేశాడు, తన ఉద్దేశంలో ఉంచుతా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే, హిజ్కియా మోకరిస్తే దేవుడికి జ్ఞాపకం వచ్చింది దావీదు. హిజ్కియా కన్నీరు విడిస్తే దేవుడికి జ్ఞాపకం వచ్చింది దావీదు. హిజ్కియా గోడ తట్టు ముఖము తిప్పితే దేవుడికి జ్ఞాపకం వచ్చింది దావీదు. ప్రియమైన దేవుని సంగమా, నీ కాపరిని గద్దించినప్పుడు, నీ కాపరి గట్టిగా మాట్లాడినప్పుడు, వాక్యంలో ఏదో ఒక మాట సూటిగా నీ విషయమై కాపరి నోట వచ్చినప్పుడు నువ్వు బాధ పెట్టుకుంటే నీకు ఆశీర్వాదము ఉండదు. అయ్యో ఇది నా మేలు కోసమే, ఇది నా ముఖం యొక్క ప్రతిబింబమే, నా ప్రవక్తన యొక్క ప్రతిబింబము కదా, ఇది నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను. యెషయా వచ్చి కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. నీవు బ్రతుకవు, ఏమన్నాడు? నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక. ఎవడండి పాస్టర్ అంటారు మీరైతే. ఈడేదో వచ్చి ప్రార్థన చేస్తాడంటే నువ్వు మరణమవుతావు, బ్రతుకమని చెప్పేసి బాగా ఊపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారు మనమైతే. కానీ దైవజనుడు చెప్పిన మాటకు వెంటనే లోబడ్డాడు. గోడ తట్టు ముఖము తిప్పుకున్నాడు, కన్నీరు విడిచాడు, తాను చేసిన భక్తి కార్యములన్నీ వివరించాడు. 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చాడు ఫలముల కోసము. అతనిలోంచి ఫలములు ఆశించాడు దేవుడు. ఆ వంశమును ఏర్పాటు చేసుకున్నాడు. నీలో నుంచి నాలోంచి కూడా దేవుడు ఫలములు ఆశిస్తా ఉన్నాడు. లోబడదామా? వాక్యం విన్న తర్వాత వాక్యానికి లోబడదామా? వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం నడుచుకోవాలనే ఆశలు మనలో ఉంటున్నాయా? అలా నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి పండుగ ప్రార్థన చేసుకుందాం. చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా దేవుడు వాక్యం మనతో మాట్లాడింది. ఇప్పుడు ఎవరు మౌనం ఉండకూడదు. ఇక్కడ కానీ గాంధీనగరంలో వారు కానీ, లైవ్లో ఇంకెక్కడ గృహాల్లో సంఘాల్లో వింటున్న వారు కానీ ఎవరు మౌనం ఉండదు. అందరు నోరిపితే దేవునికి ఆశీర్వాదం వస్తుంది. ప్రభు ఇప్పుడు దాకా మనతో మాట్లాడేప్పుడు మన ఆయనతో మాట్లాడాలి. వాక్యం నీతో ఏదో ఒక విషయంలో మాట్లాడి ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడేది నేనైనప్పటికీ వాక్యం బోధించేది, వాక్యం మాట్లాడే దేవుని యొక్క మాటలు కనుక ఎవరు మౌనంగా ఉండదు. అందరు నోరి ప్రార్థన చేయండి. మీ యొక్క స్వరము పరమన్నట్లుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాము. ప్రభా నాతో మాట్లాడావు ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను, హిజ్కియాను మా ముందు పెట్టావు, హిజ్కియా గోడ తట్టు తిరిగాడు ప్రభా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు. అందరు నోరి ప్రార్థన చేద్దాం, అందరు నోరి ప్రార్థన చేద్దాం. ఎవరు స్వరం నాకు వినబట్టలేదు. నోరి ప్రార్థన చేయండి. అందరు ప్రార్థన చేయండి. హిజ్కియా నోరిపి ప్రార్థన చేశాడు, ఆయుష్ వచ్చింది. హిజ్కియా నోరి ప్రార్థన చేశాడు, బ్రతికాడు. హిజ్కియా నోరి ప్రార్థన చేశాడు, మరణం కాలేదు. నువ్వు నోరిపోతే, నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టకపోతే ఆశీర్వాదం వెళ్ళిపోతుందేమో, దేవుని దాటిపోతుందేమో. దేవుడు నీకు ఇవ్వాలనుకుని ఈ వాక్యం నీకు బోధించాడు. యశోదారగా అనాది కాలం దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. ఈ దినమందు నీ సేవకుని, నీ కాపుని, దైవజనుని నిలబెట్టి నీకు వాక్యం అందించాడు.
దయచేసి అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. దయచేసి ప్రార్థన చేయడమా. ఇది మౌనంగా ఉండే సమయం కాదు ప్రియులారా, ఇది మనం మొర్ర పెట్టే సమయము. జీవాధిపతి ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడిన వాడా నీ కొందనములు, కృపగలవాడా నీ పాదములు కొందనములు, దయగలవాడా నీ పాదములు కొందనములు. నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నేను అయోగ్యుడైన ప్రభా, తండ్రి వట్టివాడిని ప్రభా, నన్ను క్షమించుము తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకునము. నీ ఆత్మీయ కార్యం మా పట్ల మీరు జరిగించండి ప్రభా. ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి. జీవాధిపతి నీ ఘనమైన పాదములు కొందములు. ఉదయకాల సంబంధం ఇచ్చిన వాక్యంకై నీకు వందనములు. విత్తమైన వాక్యం నా హృదయంలో మా హృదయంలో ఫలించే భాగ్యం మీరు దయచేసి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మేము సంతోషించి ఆనందించే భాగ్యం మాకు మీరు దయచేసి, ఇసుకే వలె మేము మొర్రపెట్టే భాగ్యం, నీ ఆశీర్వాదం పొందే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభు దినము గనుక మనం లేచినబడి పాటలు పాడుచునిగా మనం సహోదరి ఇస్సాక్ గారు, సహోదరి రెబకా గారు ఇక్కడ కానుకలు తీస్తారు. గాంధీనగరంలో సహోదరు హానక్ గారు, అలాగే సహోదరి హెప్సిబామ్మ గారు కానుకలు తీస్తారు. 239వ పాట పాడుకుందాం. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త. 239వ పాట. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, శరణార్థుల ఆశ్రయవార్త, ధరణిని వెలసిన ఘనవార్త, నిరుపమ రక్షణ మార్గముగా మర్మము తెలిపిన జ్ఞానముగా, కర్మను బాపు క్షమాపణగా, ధర్మమునంతటి నెరవేర్చి తరతరములు బ్రోచు సువార్త, తరతరములు బ్రోచు సువార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన, జగతిని గాయు ప్రజాపతిగా, నిగమము చాటిన యాగముగా, విఘతుల ప్రార్థన తుదిగతిగా, యుగముల నోముల బహు ఆగ్రహుండ ప్రభున్ శాంతింప, ఉగ్రత పాత్రను త్రాగుటచే, అగణిత రుధిర ప్రవాహములో భగవంతుని కృప ప్రసాదించి, భక్తుల ఘన సిలువ సువార్త, భక్తుల ఘన సిలువ సువార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన. దయచేసి కూర్చోండి. పాపికి బదులుగా మరణించి శాపరణములను చెల్లించెన్, అపవాదిని ఓడించుటచే అపరాజితునిగా మృతి, రేపులను వారసులుగా చేసి ఆప్తునిగా వెలసిల్లుటచే, ఉపవాదిగా దేవుని ఎదుట తపనగా విజ్ఞ
విజ్ఞాపన చేయు సఫలీకృత సిలువ సువార్త, సఫలీకృత సిలువ వార్తలలో యేసు సువార్త, నరుల విమోచనం ధర జీవితమున అభయములో పరమార్థములో విజయములో స్వర్గములో చిరసౌ పరమాత్మని స్తోత్రార్పణలో మరియా సుతుని పునరగము అరాయుచు ప్రియులతో మురియుటయో పరిశుద్ధుల సహవాసమును వరుడగు యేసుని పరిణయము పరిపూర్ణము చేయు సువార్త, పరిపూర్ణము చేయు వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన. దయచేసి ప్రకటనలు విన. ఈ వచ్చే ఆదివారము మట్ల పండగ కాదు, మట్ల ఆదివారం. మట్ల పండగ అంటే అలవాటు అయిపోయింది, పీర్ల పండగ లేక. కనుక మట్ల పండగ కాదు, మట్టల ఆదివారము. యేసు ప్రభు యెరూషలేమునకు గాడిద మీదకి వచ్చిన దినము కనుక వచ్చే ఆదివారము ఉదయకాలమున ఉందా క్యాన్వాసింగ్? ఉదయకాలం అందు ఇక్కడికి గాంధీనగర్ వారు దాన్ని గమనించండి. అక్కడ పాస్టర్ గారు మాట్లాడతారు. కనుక వచ్చే ఆదివారము మనకి ఉదయకాలమే 5 నుంచి 6:30 లోపు అయిపోవాలి. ఎందుకంటే ఎండ ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి. మీరు తిరిగి చెమట పట్టుంటారు కనుక అలాగ వచ్చి కూర్చోలేక 5 గంటలకు పెడదామా? 5 నుంచి 7 గంటల లోపు అయితే ఎండ తగలక ముందే మనము తిరిగి వచ్చేయచ్చు. ఉదయకాలమందు దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అనే నినాదముతో వచ్చే ఆదివారం ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఊరేగింపు క్యాన్వాసింగ్ ఉంటుంది. విషయం గమనించండి. అలాగే ఏమన్నా ప్రకటనలో ఏది మీ ఆయన ఏది ప్రార్థన రాకుండా మరి ప్రార్థన పెట్టాలంటే ఎలాగా చెప్పాలి కదండి. ఇక్కడ ఏంటి గురువారం ఉదయమా సాయంత్రమా? గురువారం సాయంత్రం మరి సందీప్ వాళ్ళ కుమారుడు హనోక్ యొక్క పుట్టిక దినము కనుక ఇక్కడ స్తుతి కూడిక అక్కడ ఇక్కడ ఇంటి దగ్గర కూటం ఉంటుంది. భోజనాలు ఉన్నాయా? భోజనాలు కూడా ఉన్నాయి. విషయం జ్ఞాపకం ఉంచుకోండి. బుధవారము మన సహోదరి ప్రవళిక కుమారుడు పుట్టిక దినము కనుక పుట్టినరోజు కుమారుడికి పుట్టింటికలు తీయడం విషయమై గమనించండి. ప్రార్థన చేద్దాము. ఉదయకాలమందు ఈ పూరి ఎంకన్నపాలెంలో ఉంటుంది. విషయమై గమనించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తాం. ఇంకేమైనా ప్రకటనలు ఉన్నాయా? నేను మరి గాంధీనగరంలో సిలువలు 7 మాటలు ఎవరు చెప్పాలో పేర్లు ఇచ్చిన్నాము. ఇక్కడ కూడా పేర్లు ఇచ్చిన్నాము. దాని కార్యక్రమము మీకు తెలియజేస్తాను. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకునే ముందు తీయబడిన కానుకల నిమిత్తమై జరిగిన వాక్యం నిమిత్తమై మన సహోదరి కిరణోదయ ప్రార్థన చేస్తారు.
ప్రేమస్వరూపం దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలైనా దేవతాన్ని ప్రభా మాకై విత్తబడిన వాక్యమును మాకు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. హిజ్కియా ఎలాగైతే కన్నీరు విడిచి ప్రార్థన చేయగా దేవ ఆయుష్ని పెంచి ఉన్నావు దేవ, అలాగే మేము కూడా దాన్ని బట్టి నడుచుకోగల కృపను కూడా దయచేయం నడుచున్నాను ఆయన. దేవతాన్ని ప్రభా ఎవరైతే చేతులు విప్పి దేవ గుప్పులు విప్పి ఎవరైతే కానుక వేసి ఉన్నారో ఆ కానుకలు కూడా దీవించి ఆస్వాదించమని నడుచున్నానని. ఎవరైతే ఏ అక్కరలతో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కరను కూడా తీర్చమని నడుచున్నాను ఆయన. దేవతాన్ని ప్రభా ఎవరేం కోరుచున్నారో ఆ కోరికలు కూడా తీర్చమని నడుచున్నాను నేను. అలాగే రేపు నుంచి జరగనేన్న ప్రతి కార్యక్రమంలో ఉన్న ప్రతి పనులను మీరు తోడిని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను. దేవతాన్ని ప్రభా దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలైనా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే పేరు పెట్టి తోడిని దీవించి ఆస్వాదించండి. ఇక్కడ ముగించుకొని మళ్ళీ మేము వెలుచుండగా మా ప్రయాణాలంతటిలో మీకు క్షేమంగా తోడిని దీవించి ఆస్వాదించమని చిన్న ప్రార్థనలు చేర్చుకొని నేస్తున్నాం నడుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, ఆరాధనకు వచ్చిన బిడ్డలను, వాక్యం లైవ్దారున్న బిడ్డలను, సంఘ బిడ్డలను సదా నడిపించి దీవించి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం ఉంటున్న వారు సెలవు తీసుకుందాం.